గజపతి నగరంలో తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ నేతలు పూజలు. ఎస్ఏఆర్ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారుల ఆకస్మిక తనిఖీ. గంజాయి ఎక్కిస్తున్న బడా స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. ఖమ్మంలో ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. పంట పొలాలను ధ్వంసం చేసిన వేనుగులు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం గ్రామ సమీపంలో సిఆర్ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు డిఎం గంటా శ్రీలత ఆకస్మిక తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ధాన్యం లేకుండా ఖాళీ గోదాములు దర్శనమిచ్చాయి. 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం బియ్యం సప్లై చేయకపోవడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 81 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సివిల్ సప్లై అధికారి డిఎం గంటా శ్రీలత అన్నారు. రైస్ మిల్లు యజమానురాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మిల్లుకు నోటీసులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాస వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వరుస విశాఖల నుంచి అక్రమంగా రైల్లో గంజాయి తెచ్చి జిల్లాలోని పలు మండలాలకు విక్రయించే బడా స్మగ్లర్ను అరెస్ట్ చేశామని మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు అన్నారు. అక్కడ మండలం బండారువాండ్లపల్లెకు చెందిన పఠాన్ గనిసాబ్ కొడుకు పఠాన్ మోలాలి గత కొంతకాలంగా అన్నమయ్య జిల్లాలోని పలు మండలాలకు బైక్లో తిరుగుతూ హోల్సేల్గా గంజాయి విక్రయిస్తున్నాడని తెలిపారు. ఎవరైనా గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కొండయ్య నాయుడు హెచ్చరించారు. ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల ప్రకారం గంజాయి నిర్మూలనలో భాగంగా చేపట్టినటువంటి ఈ యొక్క స్పెషల్ టాస్క్లో ఇంతకు మునుపు తాలూకా పోలీస్ స్టేషన్లో కానీ రూరల్ పోలీస్ స్టేషన్లో కానీ ముద్దాయిలను అరెస్ట్ చేసే సమయంలో తప్పించుకొని తిరుగుతున్న మౌలానా అనే ఆ వ్యక్తిని ఈరోజు జోగిని బురుజు వద్ద రేణుమాకులపల్లి సమీపంలో అతని పల్సర్ బండితో పాటు 1.5 కిలో గంజాయి అతని నుండి స్వాధీనం చేసుకోవడమైంది. అతను మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్లోను మరియు మొన్న జరిగినటువంటి రూరల్ ముదివేడు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతను ప్రథమ ముద్దాయి 2 కేసుల్లోనూ. ఇతను ముఖ్యంగా గాంజాయి సరఫరా చేసే ఇతను మన ఆంధ్రాలోని విశాఖపట్నం ఒరిస్సా బార్డర్ నుంచి అక్కడ కొనుగోలు చేసి ఈ ట్రైన్ల ద్వారా ఇక్కడ మన మదనపల్లి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే యూత్ని టార్గెట్ చేసుకొని యూత్కి సప్లై చేస్తుంటాడు. ఇతను ఇచ్చే ఆదేశాల ప్రకారము దాదాపు అన్ని కాలేజీలు, తర్వాత చిన్న పెట్టి బంకులు, చిన్న హాస్టల్ దగ్గర ఇతను ఇస్తానని చెప్తుంటాడు. ఇతను మోటార్ సైకిల్ ద్వారా కానీ ఇప్పుడు కానీ అదేవిధంగా ఇతను అనుచరులను కూడా దాదాపు మనము ఇప్పటివరకు 29 మందిని అరెస్ట్ చేసినాము. ఈ అరెస్టుల్లో భాగంగా ఇతని యొక్క సిడిఆర్స్ని టెక్నికల్గాను అన్ని రకాల విచారణ చేసి ఇతని నుంచి ఏమన్నా మనకి యూజ్ఫుల్ క్లూస్ ఉన్నాయా, ఇతను ఎవరు సప్లై చేస్తున్నాడు అనేది క్షుణ్ణంగా విచారించి ఇతన్ని రేపు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కానీ కాల్ డేటా చూస్తాం, ఇతని నుంచి ఒరిస్సా వాళ్ళతో కాంటాక్ట్గా ఉన్నాడు అనేది చూసి మనకు ఒక నిర్ధారణకు వచ్చేదానికి అవకాశం. ఇక్కడ ఏమన్నా సాగు చేస్తున్నారు? ఇక్కడ సాగు చెప్పే విషయాలు. పాకాల మండలంలో పంట పొలాలను ఏనుగుల మంద ధ్వంసం చేశాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పుదిపుట్ల బయలు పంచాయతీ పుల్లవాడంపల్లి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలను ధ్వంసం చేయడంతో రైతులు నష్టపోయారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను గర్వంగా చెప్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమం జరిగింది. మహిళల ఆరోగ్యమే కుటుంబ సమాజ శ్రేయస్సుకు పునాది అని మేము బలంగా నమ్ముతున్నామన్నారు. మహిళలు చేసే ప్రతి అడుగు భవిష్యత్తులో మహిళలు ఒంటరిగా సవాళ్ళను అధిగమించేలా చేస్తుందని చెప్పారు. తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ముర్ముకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. జాతీయ కళా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ములుగు పంచాయతీని మున్సిపాలిటీగా మార్చే చట్టానికి ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించారు.
ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పాలడి గ్రామంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయుడు చావ శ్రీనివాస్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తమ పట్ల ప్రధానోపాధ్యాయుడు చావ శ్రీనివాస్ అసభ్యంగా ప్రవర్తిస్తుందని విద్యార్థులు తమ గోడును తల్లిదండ్రులకు వినియోగించుకున్నారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆందోళనకు దిగారు. దీంతో జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు చావ శ్రీనివాస్పై పోక్సో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ఆధార్పేట ఫంక్షన్ హాల్లో వీరన్ పాఠశాల చైర్మన్ చిలుకల సత్యనారాయణ ఆధ్వర్యంలో మదర్ మీట్ అనే రివ్యూస్ కూడా చెక్ చేయండి. బస్ అంటే రెడ్ బస్. టీచర్ స్వరూప టీచర్ వాట్ హ్యాపెండ్? షల్ ఐ స్టార్ట్? ఒకటి ఫోటోది జనగామ జిల్లా పాఠశాలలో చెత్త ఊడుస్తూ స్వీపర్లుగా విద్యార్థులు మారారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట వడ్డేగూడెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. సమయపాలన పాటించని పంతులపై జిల్లా విద్యాశాఖ అధికారికి బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బజార్ జంక్షన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని పూజలు నిర్వహించారు. చంద్రబాబు తిరుమల లడ్డు వివాదం జగన్మోహన్ రెడ్డిపై మీదకు నెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో 1000 కాళ్ళ మండపం చంద్రబాబుకు కూల్చేశారని ఆరోపించారు. భావించే తిరుపతి లడ్డు గురించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ కలిసాయి అని చెప్పేసి గత ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గం చేయని చెప్పడం చాలా ఘోరమైన వాక్యం. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే ఇది భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. తిరుపతి లడ్డు
అలాంటి లడ్డు మీద డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే పరిపాలన ఆ రోజు ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీల నుంచి డైవర్ట్ చేయడానికి వాస్తవ విషయంలో మన పక్కన ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారంటే ఆందోళన చేస్తున్న విషయంలో, అలాగే 100 రోజుల పరిపాలన మీద ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న ఆలోచనతోనే ఈ విధమైన ఒక రాజకీయ కుట్రకి తరలించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. దాని నుంచి తప్పించుకోవడానికి ఏ విధమైన మార్గం లేక ఏదైతే మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి సవినంగా మరి వాస్తవాల్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేశారు. అంతేకాకుండా తిరుపతి సంస్థ అనేది ఒక ప్రత్యేకమైన పెద్ద సంస్థ. అది Please like, share and subscribe Sneha TV.